ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో ఉగాది తర్వాత నుండి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, చికాకులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. మరైతే లాస్ట్ ఛాన్స్గా ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ చేయండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మనకి ఏ సమస్యలు ఉన్నా ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఎన్నో రకాల జీవిత సమస్యలకు తగినట్టు పరిష్కారం మనకి చాలా చక్కగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారు. అన్ని రకాల జీవిత సమస్యలకు ఫోన్లోని పరిష్కారం చెప్తారు. మరి గురువుగారు కాంటాక్ట్ నంబర్ 9966661726. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఆదాయం 11, వ్యాయం 5, రాజయోగం 2, అవమానం 2, చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందిన వారు ఈ తులారాశి వారికి చెందికి వస్తారు. ఈ సంవత్సరం గురువు మే 14వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించడం వలన రాహువు మే 19వ తేదీన కుంభరాశికి, కేతువు సింహరాశిలోకి సంచరిస్తాడు. శని మార్చి 29వ తేదీ నుండి మీనరాశిలోకి సంచారం చేస్తాడు. చాలా సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఈ సంవత్సరం. క్రమంగా మే నెల నుండి అన్నీ కూడా శుభ ఫలితాలే దొరుకుతాయి. ఈ తులారాశి వారికి పుణ్యకార్యాలు, శుభకార్యాలు అన్నీ కూడా ఎక్కువగా అవకాశం ఉంది చేయడానికి ఈ సంవత్సరం. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మే నెల నుండి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఆనందంగా ఉంటారు. రోజువారి కార్యక్రమాలు కూడా సాగిపోతూ ఉంటాయి. కుటుంబ విషయంలో అంతా కూడా మంచిగానే ఉంది. భార్యాభర్తల విషయంలో పిల్లల ద్వారా అన్నీ కూడా మీకు మంచి శుభ ఫలితాలు జరుగుతాయని సూచిస్తున్నాయి. ఇక వ్యాపార విషయానికి వస్తే అన్నీ కూడా చక్కగా రాణిస్తారు. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్నా కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఎక్కడికైనా కొత్త ప్రయాణాలు చేయాలన్నా, విదేశీ యాత్రలకు వెళ్ళాలన్నా కూడా, ఏదైనా మొదలు పెట్టాలన్నా కూడా ఈ సంవత్సరం ఈ మే నెల నుండి కూడా అంతా కూడా మంచే జరుగుతుంది. మీరు ఏది మొదలు పెట్టినా కూడా అది ఆ పని అనేది సక్రమంగా పూర్తయిపోతుందని చెప్పవచ్చు ఈ తులారాశి వారికి. ఇక ఈ తులారాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అంతా బాగానే ఉంటుంది. కానీ కొన్ని చిన్న చిన్న చికాకుల వల్ల, కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల అంతా కూడా సక్రమంగా ఉంటుంది. దాని వలన మీరు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చూసుకున్నట్లయితే మీరు ఈ జీవితం అంతా కూడా ఈ సంవత్సరం ఈ ఉగాది తర్వాత నుండి మే నుండి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఇబ్బందులు అనేవి ప్రతి ఇంట్లో ప్రతి కామన్గానే ఉంటాయి. అది మాత్రం మీరు చూసుకొని ప్రతిదీ కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతిదీ కూడా మీరు ఆలోచించుకొని ప్రతిదీ మీరు అర్థం చేసుకొని చేసుకోవాలి. ఇక మార్కెటింగ్ ఉద్యోగులకు మే నెల నుండి ఒత్తిడి అనేది ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీరు కొంచెం సాఫీగా సాగిపోతుంది. కానీ మే నెలలో కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఆ తర్వాత అంతా కూడా మంచిగా జరుగుతుంది. ఇక సెటిల్మెంట్ విషయాలు, విద్యార్థులకు ఈ నెల ఎక్కువగానే శ్రమ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఈ నెల అనేది పరీక్షా సమయం కాబట్టి వారికి ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. వారికి ఈ తులారాశి వారిలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఫలితాలు అనేది రాబోతున్నాయి. ఇక ఏమైనా సెటిల్మెంట్ విషయాలు ఉంటే అవన్నీ కూడా మీకు త్వరగానే పూర్తయిపోతాయి. ఈ సంవత్సరం జూన్ నుండి విశేష లాభాలు అందుకుంటారు. రైతులకు శ్రమ చేస్తున్న కొద్దీ లాభదాయం ఎక్కువగానే ఉంటుంది. ప్రభుత్వం నుంచి సలహాలు ఇచ్చేవాళ్ళు అందరూ సహకరిస్తారు. విద్యార్థులకు మే వరకు శ్రమ ఎక్కువగా, ఫలితం ఎక్కువగా. మే నుండి చాలా విశేష ఫలితాలు ఉంటాయి. కోర్టు వ్యవహారంలో ఉన్నవారికి సమస్యలు తీర్చుకోవడానికి మే నుండి సెటిల్మెంట్ ధోరణి ప్రార్థిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. దానికి కావలసిన వనరులు సహకారం సమకూరుస్తాయి. విదేశీ యాత్రలకు వెళ్ళే వాళ్ళకి ఇది మంచి సమయం అనుకోవచ్చు. ఇది విజయశాంతంగా ఎక్కువగా పూర్తయిపోతుంది. సంవత్సరం ఆరంభంలో ఉన్న ఒత్తిడి కూడా అధిగమించి జూన్ నుంచి ఎంతో విశేష లాభాలు అందుకుంటారు. ఉద్యోగం, కుటుంబం, అనుకూల కుటుంబ సమస్యలు, ప్రోత్సాహం ప్రతి విషయంలోనూ అధికంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయంలో కూడా
ప్రశాంతంగా కాలక్షేపం చేస్తారు. మంచి వైద్యం లభించి సుఖప్రభం జరుగుతుంది. ప్రశాంత చిత్తంలో వ్యవహరిస్తారు. ఆరోగ్య పరిస్థితులు, వైద్యం అన్నీ అనుకూలిస్తాయి. వివాహం చేసుకునే వాళ్ళకి ఈ సమయం మే నుంచి కూడా మంచిది అని చెప్పవచ్చు. కానీ 1-2 సార్లు ఆలోచించుకొని జాతకం కుదిరితేనే వివాహం చెయ్యండి, లేదంటే నష్టపోతారు. ఈ తులారాశి వారు జాతకం కలిస్తేనే పెళ్లి చెయ్యండి. మే నుంచి కూడా వీరికి మంచే ఉందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు జరిగేవి ఈ మార్చి జూన్ వరకు కొంచెం అటు ఇటుగానే జరుగుతూ ఉంటాయి. మే నుంచి మాత్రం ప్రతిదీ కూడా మీరు ఏదైతే తలపెట్టారో అది ఉద్యోగ విషయం కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఇంటి స్థలం విషయం కావచ్చు, లేదా విదేశీ యాత్రలకు కావచ్చు, ఇలాంటి ఏ వస్తువైనా ఏదైనా కానీ మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు మే నెల నుండి స్టార్ట్ చేస్తే మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. అన్నీ కూడా లాభాలే కలుగుతాయి. అంతా కూడా శుభమే జరుగుతుంది. ఇక ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది అని అనుకుంటే శాంతి మార్గంలో గురు రాహులకి జపం దానం చేయించండి. సంవత్సర ఆరంభంలో రోజు దేవి భాగవతం పారాయణం చేయడం బాగుంటుంది. ప్రాతకాలంలో విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, ప్రదోష కాలంలో కాలభైరవాష్టకం పారాయణం చేయడం ద్వారా పాత సమస్యలన్నీ పోతాయి. అన్నీ కూడా మంచే జరుగుతాయి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఆదాయం కూడా 11 ఉంది. అందుకని మీరు ఎటువంటి ఆలోచన పెట్టకుండా కొంచెం ఆలోచించుకొని ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేయండి. వ్యాయం 5, రాజయోగం 2, అవమానం 2 ఉంది కాబట్టి, అవమానం తక్కువే కాబట్టి, ఆదాయం 11 కాబట్టి మీరు ఈ సంవత్సరం ఏది స్టార్ట్ చేసినా కూడా అందులో ఆదాయం అనేది మాత్రమే వస్తుంది. ఇక గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా మీరు ఒక అడుగు ముందు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి మాత్రం అడుగు వేయండి. ఏ ఉద్యోగంలో అయినా, ఏ వ్యాపారంలో అయినా, ఇంట్లో సమస్యలైనా కానీ ప్రతిదీ కూడా ఒక్క అడుగు ఆలోచించి ముందుకు వేయండి. తెలుసుకున్నారు కదండి తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.